జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగయోగము 30వ శ్లోకము. యదా భూత పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, జీవుడు ప్రకృతి అంటే జీవుడు శరీరములలో ఉండటము వలననే ఈ సకల ప్రాణికోటి విస్తారమంతా జరుగుతోంది, సంతాన ఉత్పత్తి జరుగుతోంది. అయితే జీవుడు ఉన్నటువంటి శరీరాలలో మార్పులు ఏర్పడతాయి, కానీ జీవుడిలో ఏర్పడవు. ఆ రకంగా శరీరాలలో ఏర్పడేటటువంటి మార్పులకు నాకు సంబంధమే లేదు అని ఎవరు గుర్తిస్తూ ఉంటారో, అంతేకాకుండా శరీరము ద్వారా జరుగుతూ ఉండేటటువంటి పనులకు నేను కర్తను కాదు, ప్రకృతే కర్త అని ఎవరు గుర్తిస్తూ ఉంటారో వారే నిజమైనటువంటి ఆత్మస్వరూప జ్ఞానము కలిగిన వారు అవుతారు. వారే శుద్ధాత్మస్వరూపాన్ని పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు దేహాలలో ఏర్పడేటటువంటి మార్పులు ఆత్మకు చెందినవి కాదు అనే స్పష్టమైన అవగాహన కలిగి ఉండమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము ఉన్నటువంటి శరీరములో ఏర్పడేటటువంటి మార్పులు మనకు చెందినటువంటివి కావు, శరీరము ద్వారా జరిగేటటువంటి పనులకు మనము కర్తలము కాదు అనేటటువంటి అవగాహన పెంచుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యదా భూత పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా
మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 257వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణుని యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి గోపికలు శ్రీకృష్ణుడినే తమ ఆత్మగా ప్రేమించారు. సమాశ్రిత ఏ పదపల్లవప్లవం మహత్పదం పుణ్యయశో మురారేః భవాంబుధి వత్సపదం పరం పదం 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 యద్విపదాం నతేషాం. ఈ విశ్వానికంతటికీ దిక్కు మురారి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు. అట్లాంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య చరణారవిందములు అనేటటువంటిది ఒక నావ లాంటిది. శ్రీపతి పదమను నావను ప్రాపించి
భవాబ్ధివత్స పదముగ ధీరుల్ రూపించి దాటి చేరుదురు ఆపత్పద రహితులగుచున్ అమృతపదంబున్. ఓ పరీక్షిన్నరేంద్ర, ఈ లోకములో బుద్ధిమంతులైనటువంటి వారు శ్రీహరి శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య చరణారవిందములు అనేటటువంటి నావను ఆశ్రయించి సంసారము అనే సాగరాన్ని చాలా సులభంగా దాటగలుగుతూ ఉన్నారు. ఒక దూడ అడుగును అంగవేసి దాటినంత తేలికగా సంసార సముద్రాన్ని దాటి ఆపదలు ఏమాత్రమూ లేనటువంటి స్థితిని పొంది అట్లాంటి ఉత్తమ స్థితిని పరం పదం 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 యద్విపదాం నతేషాం, ఉత్తమ స్థితిని, పరమపద స్థితిని, అమృత స్థితిని పొందుతూ ఉన్నారు బుద్ధిమంతులైనటువంటి వారు శ్రీకృష్ణ పాదార విందములను ఆశ్రయించి. ఓ పరీక్షిన్నరేంద్ర, అడుగడుగున ప్రమాదములను పొందేటటువంటి లోకాలు మిగతా లోకాలన్నీ, అంతటా ప్రమాదాలే ఉంటాయి, అడుగడుగున ప్రమాదాలే ఉంటాయి ఈ అన్ని లోకాలలో. అట్లాంటి ప్రమాదము కలిగినటువంటి ఈ లోకాలన్నింటినీ తప్పించుకొని ఇక ప్రమాదమే లేనటువంటి శ్రీవైకుంఠ ధామాన్ని చేరుకుంటూ ఉన్నారు కొందరు మహాత్ములు. ఎవరు అంటే, ఎవరైతే శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అని ఆ శ్రీమన్నారాయణుని యొక్క, శ్రీకృష్ణ భగవానుని యొక్క శ్రీ చరణారవిందములు అనేటటువంటి నౌకను ఆశ్రయించిన మహాత్ములు సకల లోకాలలోని ప్రమాదములన్నింటినీ తప్పించుకొని ఉత్తమమైనటువంటి, ప్రమాదములే లేనటువంటి పరమపద స్థితిని పొందుతూ ఉన్నారు, శ్రీవైకుంఠ ధామాన్ని పొందుతూ ఉన్నారు అంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 30వ శ్లోకము. యదా భూత పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. యదా భూత పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.